లోతైన టాపిక్ మెన్షన్ చేశారు ఇక్కడ, కమిట్మెంట్. ఆర్ వి కమిటెడ్ టు అవర్ రిలేషన్షిప్స్? మనం ఒక వ్యక్తితోటి మామూలుగా మన వ్యవస్థలో భాగంగా ఏంటి, మన జీవితంలో మన భాగస్వామి అనుకున్న తర్వాత సర్వసాధారణంగా ఫర్ లైఫ్ మంచి చెడు వాళ్ళలో ఉన్నదంతా యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అది లేదు ఇది లేదు అంటుందండి, నాకు చాలా విసుగొచ్చేస్తుందండి, ఇంటికి వెళ్ళాలంటే విసుగ్గా ఉంటుందండి, అందుకని బయట ఇంకొక అమ్మాయి, నాకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే నాకు స్వాంతన దొరుకుతుందండి, నాకు తన దగ్గర ఆప్యాయత దొరుకుతుందండి, ఇంటికి వెళ్తే ఈవిడ నాగింగ్ ఉంటుందండి, ఇలా మాట్లాడే వాళ్ళు మధ్యతరగతిలో కూడా ఉన్నారమ్మా. మనం మీరు ఎలైట్ అంటున్నాం, మనం మీరు మాట్లాడుతున్నది ఎలైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు. మీరు అన్నారు కదా ఇందాక, దొరికితే దొంగ కదా. సో మానసికంగా ఆలోచించే, మానసికంగా డీవియేట్ అవ్వడం ఒకటి, నిజంగా కూడా డీవియేట్ అవ్వడం ఒకటి. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు వెదజల్లి సుఖాన్ని కొనుక్కోవడం ఒక పద్ధతి. అలా కాకుండా ఉన్న సుఖాన్ని ఉన్న సంతృప్తిని అర్థం చేసుకోకుండా లేని దానికోసం అరువులు దాచడం ఇంకొకటి. అంటే అది మానవ జీవితంలో వేదాంతపరంగా కూడా చెప్తుంటారు కదా, ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం ఆరాటం అని చెప్పి. సో ఇంకా మనకి దిల్మాంగే మోర్, ఇంకా ఇంకా ఏదో కావాలి, ఉన్నది చాలదు, ఇంకా ఏదో కావాలి, ఇది ఇంకా ఏదో కావాలి. అది కేవలం డబ్బు విషయంలోనే కాదు కదా. ఎప్పుడైతే ఫెమిలియారిటీ, కొన్నిసార్లు అతిగా మీరు ఇందాకన్నారు డబ్బున్న వాళ్ళ విషయం మాట్లాడుతున్నారు, డబ్బున్న వాళ్ళ విషయం కానీ మరొకటి కానీ, ఎప్పుడైతే చేతిలో అందుబాటులో అవసరాన్ని మించిన డబ్బులు ఉంటాయో దాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకుంటారు అనేది అది వాళ్ళ డిస్క్రిషన్. కరెక్ట్ వాళ్ళ డిస్క్రిషన్. అందులో వాళ్ళు డీవియేట్ అవుతారా, వాడిని ఆవిడ టాలరేట్ చేస్తుందా లేదా ఆవిడని వాడు టాలరేట్ చేస్తాడా, ఇట్లాంటివన్నీ కూడా అవి సెకండరీ. కానీ సహజంగా సర్వసాధారణంగా సమస్యలు నా దగ్గరకు వచ్చినప్పుడు, నా దాకా వచ్చే సమస్యలు, నేను కన్సల్టేషన్లో లేని, నేను టీచింగ్లో ఉన్నాను, మీకు ఆ సంగతి నాతో ఫోన్లలో మాట్లాడుతుంటారు. సో ఫోన్లలో చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే రెగ్యులర్గా ఫోన్స్ వస్తూ ఉంటాయి, వాటిల్లో మాట్లాడుకునే వాళ్ళు, చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా సాధారణీకరణ అనమాట. పెళ్ళికి ముందు ఒక ఉదాహరణకు చెప్తాను. ఒక 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో బాగా సన్నిహితంగా తిరిగి డేటింగ్ అంటాం కదా, డేటింగ్ చేసి, ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా పదాలు. ఇప్పుడు యంగ్స్టర్స్ని గురించి చెప్పాలంటే ఫస్ట్ సిచ్యుయేషన్షిప్, కుదిరితే రిలేషన్షిప్, ఆ తర్వాత పెళ్ళి కదా. సో అలాంటివన్నీ దాటుకొని వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో 8 ఏళ్ళలో 5-6 ఏళ్ళలో ఎంతో కొంత సమయం, సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైం, క్వాంటిటీ ఆఫ్ టైం, మనం టైం టెస్టెడ్ అంటాం కదా, లవ్ని అంతా టెస్ట్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు. పెళ్ళైన కొంతకాలానికే వాళ్ళు విడిపోతారు. ఎందుకు విడిపోతున్నారు? నంబర్ 1, దగ్గర నుంచి చూసేది వేరు. అవును, ప్రేమలో ఉన్నంతకాలం ప్రపంచం ఈస్ట్మన్ కలర్. తర్వాత వీడియో, మీరు చూపించే సినిమాలు, మీరు చూపించే మనం చూసే ఫోటోల్లో ఎప్పుడు కూడా ఉన్నదానికంటే ఎన్హాన్స్డ్గా కనిపిస్తుంది కదా. వీడియోలో కూడా చాలా అద్భుతమైనగా అక్కడ కలర్ఫుల్గా ఉన్నదేదో కనిపిస్తుంది, ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నదేదో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతే తప్పితే అన్ని రియాలిటీస్ని అది కనిపించదు. సో నిజమేమిటి? 360 degrees. వాస్తవం అనేది అన్ని యాంగిల్స్ కనిపిస్తాయి నిజ జీవితంలోకి వచ్చేటప్పుడు. అప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం గమనించని కొన్ని కోణాలు బయటికి వస్తాయి. ఆ గమనించని కోణాలు బయటకు వచ్చినప్పుడు వాటిని నేను ఇలా అనుకోలేదండి అని కొన్నిసార్లు, ఇంకా కొన్నిసార్లు ఏంటి తెలుసా, ఏదైతే వీళ్ళు చాలా గొప్ప అని స్ట్రెంగ్త్ కింద భావిస్తారో అవతల వాళ్ళలో, ఆ స్ట్రెంగ్తే వీక్నెస్ గా కనిపిస్తుంది. ఉదాహరణకి షీఈస్ సో సోషల్, హీస్ సో సోషల్ అని చెప్పుకునేది ఏంటండి, ఎప్పుడు ఫ్రెండ్స్ ఫోన్సేనండి, ఏంటండి మారిపోతుంది సేమ్ సిచ్యువేషన్. ఇదే రియాలిటీలోకి వచ్చేసరికి భరించలేకపోతాం. సో వాట్ ఎవర్ అది ఇది ఎవరి విషయంలో అయినా, మీకైనా నాకైనా, సామాన్య మానవులుగా మనుషులుగా మనకందరికీ వాట్ ఎవర్ ఈజ్ ద స్ట్రెంగ్త్ కెన్ ఆల్సో బి ఎ వీక్నెస్. కరెక్ట్. అయితే పెళ్ళి అనబడే వ్యవస్థలో అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడతాం కదా. మంచి చెడు, నీలో మంచి ఉన్నట్టే చెడు ఉంటుంది, నాలో మంచి ఉన్నట్టే నాలో చెడు కూడా ఉంటుంది. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకుంటూ, బ్యాలెన్సింగ్, ఆవిడికి తక్కువ ఉన్న చోట ఆయన బ్యాలెన్స్ చేస్తూ, ఆయనకి తక్కువ ఉన్న చోట ఆవిడ బ్యాలెన్స్ చేస్తూ, ఆయనలో ఉన్న లోపాలు ఆవిడ తట్టుకుంటూ, ఆవిడలో ఉన్న లోపాలు ఆయన తట్టుకుంటూ, ఇలా కనుక చేసుకోగలిగితే ఇప్పుడు మనం అందరం 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి, మా నాన్నమ్మగారు 67 ఏళ్ళు, నాన్నగారు పోయేటప్పటికి మా అమ్మ నాన్నల పెళ్ళిళ్ళు. ఆ రోజుల్లో ఎట్లా నడిచినాయి ఇవన్నీ?
లోపాలు లేకనేనా, అసలు లోపాలు లేక కనిపించదు. సమస్య లేదు, లోపాలు ఎక్కడా ఉన్నాయి. సో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయగలిగారు వాళ్ళు. మనం వర్క్ గురించి చెప్తాం, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ గురించి టైట్ రోప్ వాక్ అని చెప్తాము. కానీ ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు రిమెంబర్ దిస్. కరెక్ట్. వర్క్ లైఫ్ బ్యాలెన్సే కాదు, విత్ ఇన్ ది లైఫ్ ఆల్సో, విత్ ఇన్ ది పర్సనల్ లైఫ్ ఆల్సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ సో మెనీ థింగ్స్. అది చేత కావట్లేదు. కరెక్ట్. కానీ ఇలాంటి అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చి, మా హస్బెండ్ ఇలా ఇలా ఉన్నాయండి, బయట కాంటాక్ట్స్ అతనితోటి ఇలా నేను ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను అని అంటే మీరు భరించమని అంటారా, లేకపోతే ఏం చెప్తారు మీరు వాళ్ళకి? భరించమని భరించొద్దని చెప్పడానికి మనం ఎవరమమ్మా. Right. ఆ అమ్మాయి ఆలోచన ఏంటి అనేది ముఖ్యం. అందులో మనబోటి వాడు మూడో వ్యక్తి ఎవరైనా కానీ థర్డ్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ బి దేర్ కెనాట్ బి ఎనీ సి. ఆ థర్డ్ పార్టీ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వాళ్ళిద్దరు ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళిద్దరు సమన్వయం. ఆ అమ్మాయికి కనుక అతను చేసింది అన్యాయము అనిపించి ఆ అమ్మాయి భరించడానికి సిద్ధంగా లేకపోతే భరించు నువ్వు అని ఎట్లా చెప్తాం మనం? అమ్మాయి జీవితం కదా, గడపాల్సిన అమ్మాయికి 24 గంటలు 24/7 డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఒకళ్ళ ప్రెసెన్స్ ఒకళ్ళు ఫీల్ అవుతూ ఉండాల్సిన వాళ్ళు. అలా కాకుండా ఓకే అతను అది ఎలిమినేట్ చేసేస్తే ఆ ఫ్యాక్టర్ నాకు ఉండడానికి రెడీ మేడం, కానీ వాడు ఎలిమినేట్ చేయాలి అన్నాను, దానికి తగ్గ మార్గాలు అన్వేషించుకోవాలి. అతనితో మాట్లాడటమా, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళని వీళ్ళ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఆర్బిట్రేషనా, లేకపోతే లీగల్ మీన్సా, ఇవన్నీ తర్వాత వస్తాయి ప్రశ్న. కానీ ఆ అమ్మాయి మనసు ముఖ్యం. అంటే ఇమోషన్లో మాత్రమే కాదు, ఇమోషనల్గా ఉన్నప్పుడే కాదు. నా వృత్తి ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ దాన్ని తట్టుకోగలిగేట్టుగా అమ్మాయికి శక్తి, ఎంపవర్మెంట్. రైట్. తనకు జరుగుతున్నటువంటి వర్తమాన పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి తట్టుకోగలిగే పరిస్థితి, అమ్మాయి ధైర్యాన్ని, అమ్మాయిలోని ఎంపవర్మెంట్ని, అమ్మాయికి అంతో ఇంత ఎంపవర్మెంట్ని అందులో దోహదపడ్డం నాది క్యాటలిస్ట్ లాగా. అటు తర్వాత తన జీవితాన్ని ఎలా మర్చుకోవాలని తనే ఆలోచించుకోవాలి. వాడు ఎంత అన్యాయం చేసినా నువ్వు వాడి కాళ్ళ దగ్గర పడి ఉండు అని మనం చెప్పలేం కదా. ఎగ్జాక్ట్లీ. అలాగని ఒకవేళ ఈ అమ్మాయివి ఆలోచనలు మాత్రమే అనుకోండి, నిజం కాదనుకోండి, నీ ఆలోచనలన్నీ నిజం అని మాత్రం మనం ఎట్లా చెప్పగలుగుతాం? అవి ప్రత్యక్ష నిరూపణ కానిదే అది నీ ఆలోచనలు నిజము అని మనం చెప్పలేము. అట్ ది సేమ్ టైం అవి నిజాలు అని నిరూపించిన తర్వాత, నిరూపణ అయిన తర్వాత కూడా నువ్వు కాళ్ళ దగ్గర పడి ఉండు అని కూడా మనం చెప్పలేము. జడ్జ్మెంటల్గా మనం చేయలేము. ఆ అమ్మాయి ఆలోచన భవిష్యత్తును గురించిన తనకి ఏదైతే ప్రణాళిక ఉంటుందో అలాంటి విషయాల్లో మనం క్లారిటీ తీసుకురావడానికి హెల్ప్ చేయగలుగుతాం.